అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్నాన గృహ అనుగ్రహ గృహాలను తూర్పున, వంట ఇళ్లను ఆగ్నేయమునకు, శయ్య రసక్రియల గృహమును దక్షిణమందు, శస్త్రగృహాన్ని నైరుతియందు, ధనరత్నాదుల కోశాగారమును పశ్చిమమందు, అన్నగృహం వాయువ్యమునందు, ధన పశువాదులను ఉత్తరమునందును, దీక్షాగృహమును ఈశాన్యమునందును నిర్మించాలి. గృహస్వామి హస్తంచే కొలవబడిన గృహపిండం పొడవు వెడల్పుల హస్తమానమును 3 గుణించి 8 భాగించాలి. అలా భాగిస్తే వచ్చిన శేషాన్ని బట్టి ఈ ధ్వజాయుధాలు ఏర్పడతాయి. దాన్ని బట్టే ధ్వజం మొదలు కాకం వరకు ఉన్న ఆయములు తెలియను. 2, 3, 4, 6, 7, 8 శేషించినచో దాన్ని బట్టి శుభాశుభ ఫలాలు ఏర్పడను. గృహాయం మధ్యమం కానీ కాకం కానీ అయినచో అట్టి గృహం సర్వనాశకరమగను. అందుకే 8 భాగములు విడిచి 9వ భాగమందు నిర్మించిన గృహం శుభకరం. ఆ 9వ భాగమందే మండపం ఉత్తమంగా భావించబడుతున్నది. దాని పొడవు వెడల్పులు సమంగా ఉండాలి, లేదా వెడల్పు కంటే పొడవు రెట్టింపు ఉండాలి. తూర్పు నుండి పశ్చిమం వైపుకు, ఉత్తరం నుండి దక్షిణానికి బజారునందే గృహపంక్తి కానవచ్చును. ఒక్కొక్క ఇంటికి ప్రతి దిక్కుకు 8 ద్వారాలు ఉండాలి. ఈ 8 ద్వారాలకు వేరువేరు ఫలాలున్నవి. పూర్వ దిక్కునందున్న 8 ద్వారాలకు భయము, స్త్రీ చాపల్యము, జయము, వృద్ధి, ప్రతాపము, ధర్మము, కలహము, నిర్ధనత అనేవి తప్పక జరుగు ఫలములు. దక్షిణ దిక్కునందున్న 8 ద్వారములకు దాహ, దుఃఖ, సుహృన్నాశ, ధననాశ, మృత్యు, ధన, శిల్పజ్ఞాన, పుత్రప్రాప్తులు ఫలము. ఆయుష్, సన్యాస, సస్య, ధన, శాంతి, అర్ధనాశ, శోషణ, భోగ, సంతాన ప్రాప్తులు పశ్చిమ ద్వార ఫలములు. రోగ, మద, ఆర్తి, ముఖ్యత, ఆర్ధ, ఆయు, కృశత, మానములు ఉత్తర ద్వార ఫలములు. నగరాధిక వాస్తు కథనం. పరమేశ్వరుడు చెప్పెను, కార్తికేయ, రాజ్యాదుల అభివృద్ధి కొరకు ఇప్పుడు నగరవాస్తు వర్ణిస్తాను. నగర నిర్మాణం కొరకు 1 యోజనం లేదా అర్ధయోజనం విస్తారం గల భూమిని గ్రహించాలి. ఈసాది పదములు 30 సూర్య సమ్ముఖంగా పూర్వద్వారం, గంధర్వ సమీపమున దక్షిణ ద్వారం, వరుణుని దగ్గర పశ్చిమ ద్వారము, సోమని దగ్గర ఉత్తర ద్వారం నిర్మించాలి. నగరమున వీధులు వెడల్పుగా ఉండాలి. నగరద్వారం 6 హస్తముల వెడల్పు ఉండి ఏనుగులు మొదలైనవి సుఖంగా ప్రవేశించుటకు నిర్గమించుటకు వీలుగా ఉండాలి. నగరము చిన్న కర్ణం కానీ భగ్నం కానీ అర్ధచంద్రాకారం కానీ కాకూడదు. వజ్రసూచ్యముఖ నగరం కూడా హితకరం కాదు. 1, 2 లేదా 3 ద్వారములు గల ధనుస్సు ఆకారంలో ఉన్న వజ్ర నాగాభ నగరం నిర్మిస్తే అది శాంతిప్రదం. నగరానికి ఆగ్నేయాన స్వర్ణకారులు, దక్షిణాన నృత్యోపజీవులకు వారాంగనలు, నైరుతియందు నట కుంభకార కైవర్తాదులు, పశ్చిమాన రథకార ఆయుధకార ఖడ్గకారులు, వాయువ్యాన మధ్య విక్రేతలు, కర్మకారులు, భృత్యులు, ఉత్తరాన బ్రాహ్మణ యతి సిద్ధాది పుణ్యపురుషులు, ఈశాన్యాన ఫలాదులు విక్రయించేవారు నివసించాలి. సేనాధ్యక్షుడు తూర్పున ఉండాలి. వివిధ సైన్యాలు ఆగ్నేయమందు, స్త్రీలకు వివిధ కళలను బోధించే ఆచార్యులు దక్షిణమందు, ధనుర్ధర సైనికులు నైరుతియందు, పశ్చిమాన మహామాచుడు, కోశపాలకులు, కార్మికులు, ఉత్తరాన దండాధికారులు, నాయక ద్విజులు నివసించాలి. తూర్పున క్షత్రియులు, దక్షిణాన వైశ్యులు, పశ్చిమాన శూద్రాదులు విభిన్న దిశలయందు వైద్యులను, అశ్వాలను, సైన్యాలను 4 దిక్కులందు ఉంచాలి. తూర్పునందు గూఢచారులను, దక్షిణాన శ్మశానం, పశ్చిమాన గోధనం, ఉత్తరాన కర్షకులని ఉంచాలి. మ్లేచ్ఛులకు విదిక్కులందు స్థానం ఏర్పరచాలి, లేదా గ్రామాలలో నివసింప చెయ్యాలి. పూర్వద్వారమందు లక్ష్మీ కుబేర్ల స్థాపన చెయ్యాలి. ఆ ఇరువురిని చూచువారికి లక్ష్మీ సంపత్తి కలుగుతుంది. పశ్చిమాన నిర్మించిన దేవాలయం పూర్వాభిముఖంగాను, తూర్పున నిర్మించినది పశ్చిమాభిముఖంగాను, దక్షిణాన నిర్మించినది ఉత్తరాభిముఖంగాను ఉండాలి. నగర రక్షణ కొరకు ఇంద్ర, విష్ణువాది దేవతా మందిరాలు నిర్మించాలి. దేవతలు లేని నగర, గ్రామ, దుర్గ గృహాదులు పిశాచాలు అనుభవిస్తాయి. అవి అనేక రోగాలచే పీడించబడను. పైన చెప్పిన విధమున నిర్మించిన నగరాధికం సదా జయప్రదమై భోగమోక్షాలనిస్తుంది. వాస్తుభూమికి తూర్పున శృంగార గృహం, ఆగ్నేయాన పాకగృహం, దక్షిణాన శయన గృహం, నైరుతి యందు శస్త్రగృహం, పశ్చిమం నందు భోజన గృహం, వాయువ్యం నందు ధాన్య సంగ్రహం, ఉత్తరం నందు ధనాగారం, ఈశాన్యమందు దేవతాగృహం నిర్మించాలి. నగరమందు ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుస్శాల గృహాలు నిర్మించాలి. శాలా భేదమును, అలింద భేదమును బట్టి చతుస్శాల గృహమున 255 భేదములుండును. త్రిశాల గృహానికి 4, ద్విశాలకు 5, ఏకశాలకు 4 భేదములుండును. ఇప్పుడు ఆలిందయుక్త గృహమును గురించి చెప్పెదను. గృహ వాస్తువునందు, నగర వాస్తువునందు 28 ఆలిందములు ఉండును. 4 ఆలిందములతోడను, 7 ఆలిందములతోడను 55 భేదములను, 6 ఆలిందములతో 20 భేదములను, 8
8 ఆలిందములతో కూడా 20 భేదములను ఏర్పడను. ఈ విధంగా నగరాదులలో 8 ఆలిందములు గల వాస్తువు కూడా ఉండవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి.